మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ మంచి చెడు గురించి చాలామంది అడుగుతున్నారు. ఏం చెప్పాలి? బజార్కి వెళితే మనకి మామూలు నూనె లేదు కదా, అమ్మేవాళ్ళు లేడు, దొరికేవాళ్ళు లేడు. గానుకెళ్ళి నూనె తెచ్చుకోండి అని చెప్పిన ఈ మధ్య చాలా తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. ఏ గానుకి వెళ్ళాలి? ఎక్కడున్నాయి గానుగలు? పోనీ అక్కడికి వెళితే మనకి దొరికేటువంటి నూనె మీద మనకి ఏమన్నా పూర్తి ఆధారపడదగినంత గొప్ప నమ్మకం ఏమన్నా ఉందా? ఇవాళ మనకి దొరుకుతున్నటువంటి ఆహార ద్రవ్యాలలో నెయ్యి కాదు, తేనె కాదు, పాలు కావు, నీళ్లు కావు, కారం కాదు, పసుపు కాదు. అసలు దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మకూడదు? ఇది తినండి, ఇది తాగండి అని మేము దేని గురించి చెప్పాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో పరమ కల్తీమయంగా జరిగిపోతున్నటువంటి జీవన వ్యవహారంలో అసలు ఎలా బతుకుంటున్నారు ఈ మనుషులు ఇవన్నీ తిని అని ఆశ్చర్యపోయేటంత పరిస్థితులు నడుస్తూ ఉంటే, ఇప్పుడు ఏ నూనె మంచిదండి అని చెప్పి నన్ను అడిగేటువంటి ప్రశ్నకి సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఒకప్పుడు చక్కగా గానుగులు ఉండేవి, గానుగుల్లోంచి నూనె వచ్చేది. ఆ నూనెని ఏదో కొద్దిపాటి లాభంతో ఆ నూనెని మనకి చాలా తక్కువ ధరకి నూనెలు దొరికేవి. ఇప్పుడు ఈ పరిస్థితులు మనకు ఉండేవి కాదు. ఇవాళ మనకి మామూలు గానుగ నూనె అనేటువంటిది బజార్ ఎక్కడో ఏదైనా ఒక ఊళ్ళో మంచి గానుగ ఎవరైనా వ్యాపారస్తుడు, పుణ్యాత్ముడు, ధర్మాత్ముడు ఉంటే ఆయనకి నమస్కారం. కానీ ఇన్ జనరల్ ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో మనం అనుకున్నటువంటి మంచి నూనె అసలు దాని చక్కటి పేరండి మంచి నూనె అని అనేవాళ్ళు. పప్పు నూనెకి మరో పేరు మంచి నూనె అని. నూనె నిజంగా మంచిదే మనకి దొరుకుతుందా? ఇప్పుడు మనం వాడుతున్న రిఫైన్డ్ ఆయిల్ అనేటువంటిది ఎంతవరకు మనకి ప్రభుత్వం వారు కానీ పెద్ద గొప్ప శాస్త్రవేత్తలు కానీ ఈ రిఫైన్డ్ ఆయిల్ చాలా అద్భుతమైనది, ఇది మీ ఆరోగ్యానికి పూర్తి భరోసా, ఇవి మీరు కొనుక్కుని వాడండి, మామూలు గానుగ నూనెలు వాడకండి అని ఎప్పుడన్నా ఎవరన్నా ప్రకటన ఇవ్వటం మనం చూసామా? ఆలోచించండి. ఎప్పుడన్నా ఎవరన్నా చెప్పారా? బజార్లో రిఫైన్డ్ ఆయిల్ తప్ప ఇంకొకటి లేదు, అదే కొనుక్కుని తింటున్నాం, అవే వండుకొని తింటున్నాం. తింటూ ఏమనుకుంటున్నాం? ఆ రిఫైన్డ్ అన్న మాట మనల్ని మిస్లీడ్ చేసేస్తుంది. ఓహో, ఇది బాగా శుద్ధి చేసి మలినాలన్నీ తీసేసి ఆ మంచి చాలా గొప్ప నూనె మనకి ఇస్తున్నారు అనే ఒక భ్రమలో మనం దీన్ని కొనుక్కొని వాడుకుంటున్నాం. ఏం చేస్తున్నారట? రిఫైన్డ్ ఆయిల్ ఎందుకు వచ్చిందో తెలుసా అండి? ఒక్క సమాధానం, షెల్ఫ్ లైఫ్ అంటామే. అంటే ప్రొడక్ట్ కంపెనీలో తయారయ్యి వ్యాపారస్తుడు షాపుకు వచ్చాక ఆ షాపులో కనీసం ఒక 6 నెలల పాటు అది నిలవ ఉండాలి, అమ్ముడు పోవాలి కదండి. అమ్ముడుపోయే వరకు ఒక 6 నెలల పాటు ఆ స్టాక్ అంతా కూడా పూర్తిగా అయిపోయే వరకు ఆ షెల్ఫ్ లైఫ్ దానికి బాగా ఉండడం కోసం, అంటే రంగు మారకుండా, వాసన మారకుండా ఉండాలి నూనె అనేది. కొంచెం వాసన తేడా వచ్చిందనుకోండి, ఏంటి నిలవసరికి ఇచ్చావంటారు. రంగు మారిందనుకోండి, ఏంటి నిలవసరికి ఇచ్చావంటారు. అందుకని దానికి రంగు లేకుండా తీసేస్తే వేరుశనగ నూనె రంగు ఉండదు, నువ్వుల నూనె రంగు ఉండదు, వేరుశనగ నూనె వాసన, ఆ రుచి, ఆ కమ్మదనము, దాని కమ్మటి వాసన ఉండవు. ఆ నువ్వుల నూనె రుచి, కమ్మదనం ఏమీ ఉండవు. ఇవన్నీ తీసేసామనుకోండి, ఏ నూనె అయినా ఒకటే. అది నువ్వుల నూనె అయినా, వేరుశనగ నూనె అయినా, పొద్దుతిరుగుడు నూనె అయినా, ఇంకో నూనె, ఏ నూనె అయినా ఒకటే. కానీ ఇవి తీసేసి షెల్ఫ్లో పెట్టారనుకోండి, 6 నెలలు అంటే సంవత్సరం అంటే ఎన్ని సంవత్సరాలైనా కూడా అది అలాగే ఉంటుంది. రంగు మారదు, రుచి మారదు, వాసన మారదు, అసలు అవి ఉండవు కాబట్టి దానికి. ఇప్పుడు ఇవి మనం వేసుకుని తింటున్నాం. ఇది ఎంతవరకు మనకి సేఫ్టీ, మనల్ని ఎంతవరకు ఇది ఏ విధమైనటువంటి అపకారం చేయకుండా మనల్ని కాపాడుతుంది అన్న భరోసా మనకి ఎవరిచ్చారు? ఎక్కడ ఇది మనకు కనిపించదు. కానీ అదే దొరుకుతుంది మార్కెట్లో, అవే మనం తెచ్చుకుంటున్నాం. రిఫైన్డ్ ఆయిల్స్ లేదా డబుల్ ఫిల్టర్డ్, త్రిబుల్ ఫిల్టర్డ్ పేరుతో దొరుకుతున్నట్టు. సరే, ఇది ఫిల్టర్ చేశారు, మలినాలు తీసేశారు అని చెప్పినాను అనుకుందాం. కానీ రిఫైన్డ్ ఆయిల్ విషయంలో మనకు అటువంటి భరోసా మనకేమీ కనిపించట్లేదు. కాబట్టి ఇప్పుడు మీకు ఏది ఆలివ్ నూనె మంచిదా, వేరుశనగ నూనె మంచిదా, నువ్వుల నూనె మంచిదా, పొద్దుతిరుగుడు నూనె మంచిదా, లేదా పలానా కంపెనీ నూనె మంచిదా, ఏ నూనె మంచిది, ఇలాంటి సమాధానాలు ఇవ్వటం కోసం మీతో నేను ఏమీ మాట్లాడదలుచుకోలే. నేనేమంటున్నానంటే, దొరికే నూనె ఎట్లాంటిదో ఏమిటో దాని మంచి చెడులు మనకు తెలియవు, నిజంగానే తెలియవు. నిజంగానే దాని సమాచారం, దాని యొక్క ఆరోగ్యపు సమాచారం మన దగ్గర లేదు, కామన్ మ్యాన్కి అందుబాటులో లేదు. కాబట్టి ఎలా నమ్ముతాం?
మరి ఏం చేయాలి? అది తప్ప ఇంకోటి దొరకనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, ఒక ఇంటికి ఇంట్లో నలుగురు భార్య భర్త 2 పిల్లలు ఉన్న ఒక ఇంటికి నెలకి 6 ప్యాకెట్ల నూనె గనక కొంటూ ఉన్నట్టయితే, అమ్మలారా ఇలారా దండం పెట్టి చెబుతున్నాను, దాన్ని 1 ప్యాకెట్కి లేదా 2 ప్యాకెట్లకి కుదించేసుకోండి. నూనె వాడకాన్ని ఎత్తేయండి. ఎందుకంటే అది నూనె కాదు, నూనె అది బ్రహ్మ పదార్థం అని చెప్పిననేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని ఎంత తక్కువ వాడుకుంటే అంత తక్కువ విషాన్ని మనం తీసుకున్నట్టు అవుతుంది. ఎక్కువ విషంలోంచి తక్కువ విషంలోకి మారదాం. 6 ప్యాకెట్ల నూనెలోంచి 1 ప్యాకెట్ లేదా 1.5 ప్యాకెట్లోకి నెలకి మీరు గనక మారితే, ఇప్పుడు వ్యాపారస్తుడు ఆలోచిస్తాడు, ఏంటి మనం ఎంత చేసినా ఎవరు కొనట్లేదు, తగ్గిపోయింది, బేరం తగ్గిపోతున్నాయి, కాబట్టి మనం దీన్ని మార్చుకోవాలి, ఇలాంటి కల్తీ నూనెలు అమ్మకూడదనే భయం వాళ్ళకి కలుగుతుంది. ఇప్పుడు కల్తీ నూనెలు కల్తీ నెయ్యిలు మాత్రమే తెలుగు వాళ్ళు కొంటారు అనేటువంటి ఒక బలహీనమైన మన బలహీనత మీద వ్యాపారస్తులకు పూర్తి నమ్మకం ఉండి ఏం చేస్తున్నారంటే, అసలు మంచి వస్తువు అనే దాన్ని అమ్మడం మానేసి కల్తీలు మాత్రమే అమ్ముతున్నారు. అవి మాత్రమే మనం కొంటున్నాం. తెలుగువాడు కల్తీ వస్తువులు కొనడు, ఖబర్దార్ జాగ్రత్త అనే భయాన్ని వ్యాపారస్తులకి కలిగిస్తే ఏ వ్యాపారస్తుడు కల్తీ ఇవ్వడానికి ముందుకు రాడు, కల్తీ చేయడానికి ముందుకు రాడు. అందుకని రిఫైన్ ఆయిల్ గురించి మీ ప్రశ్నకి నాది ఒకటే సమాధానం. ఆయిల్ని 6 ప్యాకెట్లు వాడేవాళ్ళంతా 1 ప్యాకెట్లోకి దిగండి. ఆ విధంగా వాళ్ళ వ్యాపారాన్ని కూలగొట్టేయండి. అప్పుడు మంచి నూనె ఏదో మనకి అందుబాటులోకి వస్తుంది. మన ఆరోగ్యం ముందు వాడు ఎవడో సంగతి వదిలిపెట్టండి, మన ఆరోగ్యం బాగుండాలి. మన ఆరోగ్యం బాగుండాలి అంటే మనకి నమ్మకం లేని ఈ నూనెల వాడకాన్ని తగ్గించేయండి. వేపుడు కూరలు వదిలేయండి, నూనెలో వేసి వేయించే వాటిని వదిలేయండి. అప్పుడు మనం తేలికగా ఏదో కొద్దిపాటి అవసరానికి ఆ తాలింపు కోసం మాత్రం అస్సలు నూనె లేకుండా తినొద్దని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. రోక్ష పదార్థాలు అవి వాతాన్ని పెంచుతాయి అంటుంది. కాబట్టి పరిమితంగా నూనె వేసుకునే పద్ధతిలో వంటకాలు కనుక ఉంటే, రిఫైన్డ్ ఆయిల్ అయినా ఏ నూనె అయినా సరే దాన్ని మనం ఒక కంట కనిపెట్టి అదుపు చేసినట్టుగా కనుక ఉంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి. నమస్కారం. ఈసారి మరికొన్ని విశేషాలతో మరోసారి కలుద్దాం.